జోషి ఏం చదువుతున్నావు? అమ్మా నేను సరోజిని నాయుడు లెసన్ చదువుతున్నా. సరోజిని నాయుడా? సరోజిని నాయుడు దేవురో తెలుసా? తెలుసమ్మా, సరోజిని నాయుడు హైదరాబాద్ అమ్మా. అవునా? సరోజిని నాయుడుకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చా తెలుసా? తెలుసమ్మా. ఏం లాంగ్వేజెస్ వచ్చు? ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, పర్షియన్ మరియు బెంగాలీ భాషలు వచ్చమ్మా. అవునా? నీకెన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు, ఇంకా ఇంగ్లీష్ వచ్చమ్మా. తల్లి నీకెన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు, ఇంగ్లీష్ ఇంకా ఇటాలియన్ కొంచెం వచ్చమ్మా. అయినా ఈ లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి? లాంగ్వేజెస్ అన్ని ఒకప్పుడు ప్రజలందరూ ఒకే లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక గోపురం కట్టి, ఆకాశం అంటే గోపురం కట్టి అందరూ అందులోనే ఉందాము, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు మేము అనుకుని గోపురం కడుతున్నారు అన్నమాట. అయితే దేవుడు చూసి వీళ్ళందరూ భూమిని నిండించకుండా ఒకే దగ్గర ఉండి గోపురం కడదాం అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు కదా అని దేవుడు కిందకు వచ్చి వాళ్ళు మాట్లాడే భాషని తారుమారు చేశారనమాట. డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు అప్పుడు వచ్చారు. అయితే వాళ్ళందరూ ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపుకి, ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపుకి అలా సెపరేట్ అయ్యారు. అప్పుడు గోపురం కట్టడం కూడా మానేశారు. ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం కదా, మనం కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక దగ్గర, కన్నడ మాట్లాడే వాళ్ళందరూ ఒక దగ్గర అలా ఉంటున్నాం. అలాగే ప్రపంచం అంతటా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ సెపరేట్ అయిపోయి ఇప్పటికీ కూడా అలాగే ఉంటున్నారు. అలా లాంగ్వేజెస్ అన్ని సెపరేట్ అయిపోయాయి. థ్యాంక్ యూ అమ్మా.